తెలంగాణలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి వాళ్ళ పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాల సాధనకై రాష్ట్ర ప్రభుత్వము వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాలంటూ హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి నిరుద్యోగులు భారీ ఎత్తున ఒక నిరసన ర్యాలీని దాదాపు ఒక 1 కిలోమీటర్ మేర చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముంగట సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. సో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలంటూ కూడా మరి విద్యార్థి నేతలు నిరుద్యోగ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశమైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ నేత రాజుగౌడ్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, అసలేంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసింది అనుకోవచ్చా? ఇవాళ భారీ ఎత్తున ఒక నిరసన ర్యాలీ చేపడతా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మీరు అసెంబ్లీ సాక్షి విడుదల చేసిన మాట నిలబెట్టుకునే దద్దమ్మ ప్రభుత్వం ఇలా మీ నిరుద్యోగులము ఇలా శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మీరు దేనికి సంకేతం ఇస్తున్నారయ్యా? ఇలా జేఎల్ లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదు. మీరు ఇస్తున్న జాబులకే మీ మాట మీద నిలబడకపోతే ఎందుకు? మీరు ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఒకసారి ఇరా, ఇది బోగస్, ఇది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇది చిత్తు కాగితం కూడా పనికిరాదు. ఇది ఎందుకు చింపుతున్నాం అంటే మీకు తల తోక లేదయా బాబు? మీకు ఏం సంకేతం ఇస్తారు? మీరు ఇచ్చిన దాని మీద మాట మీద నిలబడరా బాబు అంటున్నావు. అరే జాబ్ ఏరా కుర్రో ముర్రో అని మొత్తుకుంటున్నా, నువ్వు ఏనంటున్నావు? ఇలా మా విద్యార్థులకి మీరు గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ మీరు ఆ లెక్క ప్రకారం వేస్తా అంటాడు. ఎల్లెల్ల ఖాళీగా మీ లెక్కలు తీస్తాం, మీకు చేతకపోతే చెప్పు, మీ ఇస్తాం, మీరు వేయరా బాబు అని అంటున్నావు. ఇలా ఒడే ఆంధ్రుడు వాడిని తీసుకుపోయి 5 లక్షల ఫిలిం అవార్డు, గద్దర్ అవార్డు అని ఇస్తున్నావు. సిగ్గు అనిపించట్లేదా? మమ్మల్ని మీరు పాతాళంలోకి తొక్కాల అని చూస్తే మేము 500 ఫీట్ల లోతుకి ఫుట్బాల్ కన్నా లోతుకు తొక్కుతాం బిడ్డ. నెత్తి మీద కాలు పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా తొక్కుతాం మేము. ఇదే మేము విద్యార్థి చేసే తరపున మేము అలా రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు దేనికి సంకేతం ఇస్తున్నారయ్యా? సిగ్గు అనిపించట్లేదా? మీరు మార్పు చేసుకోవాలి. ఇలా మీరు దేనికి తలా తోకలేదు, మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా అశోక్ నగర్లో మా మిత్రులు కానీ ఇలా 5 రూపాయల భోజనం తింటుర్రు అంటే గొడ్డు కారం. మీరు రాజా ఓబాగాలు అనిపించుకుంటుంటే అలా క్యాంటీన్లో తింటుర్రు. మీరు దేనికి సంకేతం ఇస్తున్నారయ్యా? మీరు విడుదల చేస్తే బాగుంటుంది. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి దారితీస్తాం. మీరు తక్షణమే మార్పు రాకపోతే మిమ్మల్ని పాతాలకు తొక్కడమే మా ఎజెండా. దీంట్లో మేము మోమాటం అనేది లేదు. అవాట్లు ఇవ్వండి అయ్యా, మాకు భోజనం కలిపియండి. చదువుకుంటున్నా అంటే లేదు, లైబ్రరీలు వెంచుర్రా బాబు అంటే లేదు, పనికిరాని పనులకు చేసినావు, నిరుద్యోగ భృతన్నావు, అది దానికి దిక్కు దివాన లేదు. నువ్వు ఏ మాట మీద నిలబడ్డా దేని మీద లేవు. మీరు డిబేట్కి వస్తారో రండి, మేము ఎక్కడికైనా వస్తాం, మా నిరుద్యోగులు మీ అందరం వస్తాం, కూర్చొని మాట్లాడదాం. ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు, ఎల్బీ స్టేడియంలోకి తీసుకొస్తా, నేను ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ప్రతి ఒక్క ఉద్యోగ తలకాయ లెక్కబెట్టి మరీ నిరూపిస్తాం, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పి కూడా సవాల్ కూడా విసరడం జరిగింది మన ప్రతిపక్షాలు. ఇప్పుడు ఆయన గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దానికి నియామక పత్రాలు ఇచ్చిండు, దాన్ని ఇచ్చి నేను ఇచ్చినని చెప్పుకుంటున్నాను. అంటే పక్కనున్న పిల్లగాడిని తీసుకొచ్చి నా పిల్లగాడు అని చెప్పుకున్నా అంటే దిక్సూచి దాన్ని దేనికి సంకేతం ఇస్తారు? ఇంత పచ్చి అబద్ధం బూటకం మాట ఎక్కడ చూడలేము. ఇంతకన్నా ఎందుకు మీరు అంటే ఏం చెప్తారు మెసేజ్ మా నిరుద్యోగులకి? అరే బాబు ఖాళీగా ఉన్నాయి ఏంట్రా, మీరు ఇచ్చిన క్యాలెండర్ లెక్క ప్రకారం వేయాలని అంటున్నాం. మీరు వేయట్లేదు, మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ మార్పు రాకపోతే విధ్వంసం సృష్టిస్తాం మేము. మా విద్యార్థులతో గోక్కున్నోడు బాగుపడ్డోడు లేడు. మా విద్యార్థులతో గోక్కుంటే మీకు నిద్ర కూడా పట్టదు. అది మా సవాల్ విసురుతున్నాం. మీరు మార్పు తీసుకొని వచ్చి వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాం. ప్రధాన డిమాండ్ ఉద్యోగాలు ఇప్పుడు నోటిఫికేషన్ వేయదని ధర్నా చేస్తారంటే మరి మీరేం ఉద్యోగాలు కావాలంటున్నాం? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నారు. ఏ నిరుద్యోగం ఉద్యోగం వద్దంటాడా? ఆయనకి ఉద్యోగం వస్తే బిందాస్ లైఫ్, హ్యాపీ జీవితం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మీరు వెంటనే ఆలోచన చేసుకుని వేస్తే బాగుంటుంది. స్థానిక సంస్థలు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఒకవేళ మీరు వేయకపోతే ఆ కోడ్ వల్ల మళ్ళీ అయిపోయేంత వరకు కూడా ఏ నోటిఫికేషన్ విడుదల చేయడానికి లేదు. కావున మీరు ఆలోచించుకొని మీరు వెంటనే విడుదల చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, హైదరాబాద్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి, అందులో నిరుద్యోగులు చదువుకుంటూ ఉన్నారు, ఎప్పటికో ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఎట్లా ఉంది పరిస్థితి నిరుద్యోగులు? ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకునేటోళ్ళు లేడు బ్రదర్. ఇలా లైబ్రరీలు సరిపోకుండా చెట్ల కింద కూర్చొని చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నావు? నువ్వు ఎక్కడెక్కడో పెడుతున్నావు. మా విద్యార్థుల్ని ఒక్కొక్కరిని గ్రూప్ 1 ఆఫీసరు, గ్రూప్ 2 ఆఫీసర్లో తయారు చేస్తాను నువ్వు కల్లబల్లి మాటలు చెప్పి, ఇదే అశోక్ నగర్ రాహుల్ గాంధీ వచ్చి నువ్వు మాయ మాటలు చెప్పి ఇవాళ నువ్వు అధికారం వస్తే ఒక మాట, అధికారం రాకపోతే ఒక మాట, వెంట తెడ్డని చూపిస్తున్నావు మాకు. మేము కూడా చైర్లకు అంకితమైన ఇందులో ఇప్పుడు చైర్లు వద్దనుకుంటే నీ చైర్ ఊడబడతాం. ఏ ఒన్నైనా చైర్ ఊడబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చైర్ ఊడగొట్టే పరిస్థితి మీకు వస్తుంది.
మీరు మార్పు రాని ఎడల ఇలా విద్యాశాఖ దిక్కు లేదు. ఏముంది దిక్కులేని మాటలు చెప్పి విద్యాశాఖ ఎన్నడన్నా విద్యాశాఖ మీద ఒక మీటింగ్ పెట్టి ఏమేమి ఖాళీ ఉన్న ఒక ప్రెస్ మీరు చూస్తుంటారు కదా, ఏమన్నా జరిగిందా విద్యాశాఖ మీద? ఈ ప్రభుత్వం వచ్చాక కాంచి విద్యాశాఖలో ఏమేమి జరుగుతున్నాయి విద్యాశాఖ గురించి కానీ మొత్తం ఎందుకు ఆయనకు ఉద్యోగం రాని ఆయన మూల కూర్చుండు ఆకునూరు మురళి. ఈ పనికిరాని కదా దేనికి సంకేతం ఇస్తుర్రా? మీరు పనికిరాని వాళ్ళు సిగ్గులా చనిపోయట్లేదు ఒక్కడికన్నా. తలతాక లేని మాటలు మాట్లాడుతురా? నకరాలు చేస్తే మీ ప్రభుత్వాన్ని బిడ్డలారా మేము ఊకోము, మా ఆవేదన మా రక్తం మసులుతుంది. ఇలా హైదరాబాద్లో చూసుకుంటే అఫ్జల్గంజ్ లైబ్రరీలలో, చిక్కడపల్లి లైబ్రరీలో, మా ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో గొడ్డుకారం తిని మేము బతుకుతున్నాం. మీరు రాజయోగాలు అనుభవించుకుంటా మీరు చేస్తున్న కాలయాపన చేసుకుంటా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మిమ్మల్ని ఈడ్చుతాం రోడ్ల మీదకి. దగ్గరలో ఉంది, గందరగోళ పరిస్థితి ఉంది. తస్మా మీరు జాగ్రత్త. దీన్ని మీరు పునరాలోచించి మార్పు రావాలని కోరుకుంటున్నాం.